ముందుగా ఈ వీడియో చేసే ముందర ఒక్క లైన్ పాడబడే ఉపాయం చేస్తా. నిజంగా కూడా ఈ వీడియోని దాదాపుగా యావత్ భారతదేశంలో ఉన్న అందరూ తెలుగులో అయితే దాదాపు వినాలి, ఇక భాషరానుల్లో అయితే నేనే చేయలేను. కానీ పెద్దలు అందశ్రీ గారు ఒక ముచ్చట చెప్పిండు ఒక పాటలా, కులమే వద్దని నాడు వేల తలలు తెగిపడెను గదా, ఆ కులమే కావాలంటూ నేడు లక్షల తలలు కుదబడుడే కదా అని చెప్పిండు. ఇక నేను పెద్ద సింగర్ కాదు, మీకు కూడా సంగతి. కానీ కులం వద్దు ఏమొద్దనేమో ఒక రకంగా అంటే ఇలా కులమే కావాలని లక్షల తలలు ఏమంటారు తాకట్టు పడుతున్నాయట. ఏం చెప్తున్నా ఈ ముచ్చట అంటే, నిజంగా కూడా ఈ భారతదేశాన్ని మొత్తం అనుక్షణం క్షణక్షణం పరిపాలించేది కులమే. కులమే అని మరొకసారి కూడా రుజువైంది. అది మొన్నకి ఏది మన సూర్యాపేటలో జరిగే కదా చూడు. అదే ఎంత కులపిచ్చిందంటే కొందరికి అమ్మాయి ఏమో ఒక తక్కువ క్యాస్ట్ అమ్మాయి అంట, సారీ అమ్మాయి ఎక్కువ క్యాస్ట్ అమ్మాయి ఏమో పాడి, అమ్మాయి ఒక క్యాస్టు అబ్బాయి ఒక క్యాస్టు. అబ్బాయి అమ్మాయి వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరికి మంచి సోపత అంట, సోపత అయితే ఆ సోపత చేసుకొని మరి పాడైపోను, మరి ఏడపానం కన్ను చేరిందో పాడుగాను ఇద్దరు ఒకటయ్యారంట. మరి లవ్ చేసుకుర్రో మరి లవ్ చేసుకుని అట్లా లగ్గమాడారు, పెళ్లి చేసుకురు. పెళ్లి చేసుకున్నాక ఆడంగినాక మరి ఎట్లా కాపురం నడుస్తుంది, పెళ్లి చేసుకున్నా నడచకుండా ఏం చేస్తుంది. కానీ ఆ పెళ్ళి అయిన కాడి నుంచి తలిగిందంట ఇంట్లో ఒక ముసల్ది. ఆ ముసల్ది ఎంతసేపటికి ఏమరా మొగోళ్ళేనా మీరు బోధింటూరు, శరం లేదా, శరం పేగి లేదా, అరమీకేమన్నా అది అవతలో వేసుకపోయింది, తక్కువ కులం వేసుకపోయింది, మీరు ఎట బోధింటూరు అని అడుగుతాయి. అదే సినిమాల కోటసింహసరావు చెప్పినట్టు ఉంది, సినిమాలో కోటసింహసరావు అన్నట్టు ఓకే కడుపులో పెట్టుకొని గిట్టినట్టు అనేది అటు ఇంకా పొరగాలని. ఈయన మరి ఏం చేయాలి రోజుగా ఇట్లా రోజులు పోయారు. మరి అన్నలకు మరి ఇష్టం ఉంటే ఉండదు, మరి కొన్ని రోజుల దాకా ఆగిరు. కానీ ఇక అన్నాక ఇక పానం విసికిందట్టు ఉన్నాడు. పానం విసికి ఎట్లా చేయాలి పని చేయాలనుకొని ఇప్పటికీ 2-3 సార్లు ట్రై చేసిరంట. ఏ రకంగా చూసినా కానీ పొరగాని చంపడం వీలు కాలేదంట. ఇక ఎట్లా చేయాలనుకున్నట్టు మళ్ళీ మొన్న కూడా ప్లాన్ వేసినట్ట. మొన్న ప్లాన్ వేసిరు, మంచిగా 5-6 తలిగిరట. 5-6 తలిగి దోస్తుగా అంత పిలిపిస్తే తీసుకుపోయిరా కథం చేసిరంట. పని కథం చేసినాక కూడా అలా ఆనందం, కథం చేసిన ఆనందం ఎట్లుందంటే, అలా ముసలిని చంపమని చెప్పే కదా, ముసలిదాన్ని చంపినాకనే ఇంట్లో అడిగి పెట్టి, లేకపోతే మీరు గాజు చేసుకొని తిరగాలని చెప్పింది ముసలి. మేము ఇంత పెద్ద మొగల్లో నీ తల్లి అట్టెట్ అవుతుంది, మీరు చంపినాం. ముసలి ఇంకో ఊర్లు ఉంటే ఆ ఊరికి పోయి మరి ఆడ పోయి చూపించి, ముసల్దానా చూడే వాళ్ళ చంపినా, మన చెల్లెని పెళ్లి చేసుకున్న చంపినా చూడని తీసుకొని చూపించారట. ముసలి అప్పుడు అమ్మ మామూలు సినిమా కాదంట. మీకు ముచ్చినట్ల ఇంద్ర సినిమాలో గిట్ట కోట్ల రూపాయలు నిర్మాతకు సంతోషపడ్డాడు, అప్పట్లో అంతకంటే ఎక్కువ సంతోషపడదంట ముసలి. అంటే అవునా ముసల్దానా, ఇక మరి నేను గట్టినే అనాలి. కానీ ఇప్పుడు నువ్వు ఈ భూమి మీదకి ఏమైనా 500 ఏళ్ళు బద్దామని వచ్చినావు, ఉత్తపుణ్యానికి నీ మనవరాలని ఇప్పుడు పసుపు కొమ్ము తుడిపేస్తేవి, బొడ్డు చెడిపేస్తేవి, నీ మనవరాలు పెళ్లి చేసుకుని చంపకొడుతీవి అయిపోయినా. ఇప్పుడు మళ్ళీ ఊరికి ఇచ్చినా కానీ అది రాష్ట్రం కాదు దేశం మొత్తం బాకే. ఇక మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ఇక ఏదో 4 రోజులు సరే మళ్ళీ లంగో దొంగ బత్తరు, ఇక మంచిగా బత్తే చాలనుకోవాలి. కానీ నీ కులం నాశనం అయిపోను, నీది ఏ కులం నాకు తెలియదు. కానీ సరే ఏ కులమైనా కానీ, నీ కులమైనా నా కులమైనా మళ్ళీ మీకు ఆ కులంలో మళ్ళీ నా మీద బదనం పెట్టాలి. కానీ అలా ఏ కులమైనా కానీ ఈ కులాల నాశనం కావాలి ఫస్ట్. ఈ కులం పేరు చెప్పి ఉత్త పుణ్యానికి ఆ పొరగాన్ని చంపించి 5-6 కొనవై లోపలేసిరట. ఇక వాయన ఈ 5-6 మచ్చ తెస్తేవిగా ముసలమ్మ, ఏది మన పరిటాల రావి అత్తకేసుల గిట్ట బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి అన్నట్టు ముసలమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తేందుకు పొరగాలు చంపేసిరట దోసుగాన్ని. దోస్తే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్న పొరగాడు గతంలో దోస్తేనంట. ఇక పాయ లోపలేసిరి. అలాగే ఏం శిక్ష పడుతుంది ఏం కథ. అయితే ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను. సరే కొంతమంది మనోభావాలు దెబ్బతింటుండొచ్చు, కానీ మరి ఏం చెప్పక తప్పదు. కానీ అయితే ఇప్పుడు మీరు శృంగారం చేసేందుకు ఏ కులం ఎక్కర్లేదు కదా, అడగ తింటదైనా బాధ లేదు, లేకపోతే ఇంకా ఈ కాలం తప్పిన వాళ్ళు అయినా బాధ లేదు, లేకపోతే తక్కువ క్యాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కూడా పోయి కాళ్ళు పట్టుకుంటానికి అయితే ఏ నెంబర్ ఉంటారు. కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు పట్టుకొని పని అయితే. కానీ అయితే మరి చెప్పడం అందుకోసం ముందుగానే చెప్పిన మీ మనోభావాలు దెబ్బతింటాయని. కానీ అసోంటి టైంలో ఎంత ఎసవంటి అమ్మాయి ఎసవంటి ఆడమంచి కాళ్ళు పట్టుకుంటాను కన్నా మీరు ఏ నెంబర్ ఉంటారు. పెళ్లి కాడికి వస్తాలకల్లా కులవాడు వస్తుంది అంటే అప్పుడు మంచిగానే ఉంటుంది సుఖంగా. మంచం కాడికి వస్తాలకేమో ఏం కాదు, ఇంటికి పెళ్లి చేసుకొని పోతాలకి వస్తారకల్లా కులం గుర్తొస్తుంది. గిసవంటి వాళ్ళు తలిగిరి భారతదేశంలో. మళ్ళీ దాన్ని కూడా కవర్ చేసే సన్నాసులు మళ్ళీ కొంతమంది ఉన్నారు. అట్టెట్ట దేవాల దేవతల నాడే కులాంతర వివాహాలు జరిగినాయని చరిత్ర చెప్తున్నది. ఇప్పటికీ అదే కులాన్ని పట్టుకొని పీకిలాడతావు. ఎక్కడ వస్తుందా మన ఏమంటే సచ్చినాడు కులం? ప్రజలారా మీ మనోభావాలు దెబ్బతింటే క్లియర్గా కామెంట్ పెట్టవచ్చు, గది గట్లా గిది గిట్లా అని కామెంట్ పెట్టచ్చు, నష్టం లేదు. కానీ ఏదో అబద్ధం ఏదో చెప్పాల్సిన పని మాకు అవసరం లేదు, మా ఛానల్కి అంత అసౌంట్ కూడా కాదు. కానీ ఇప్పుడు కులం అని ఇంకా ఎన్ని ఏళ్ళు పట్టుకొని వస్తారు చెప్పురి.
ఓడే మతాల పంచాయి, ఇదేమో కులాల పంచాయి. మళ్ళీ ఈ కులం నిజంగా కూడా ఈ కులపిచ్చి ఉన్నోళ్ళు మరి అన్నిటి కూడా మీ కులంలో కాడికే పోవాలి. అది ఏ కులం అయినా కానీ చిన్న కింది క్యాస్ట్ వాడు కూడా ఆ క్యాస్ట్ వాళ్ళకి ఆడనే భోజనం చేయాలి, పని చేయాలి, ఆడనే పని చేయాలి, ఆడనే పైసలు తెచ్చుకోవాలి, ఆడనే బతకాలి. పెద్ద క్యాస్ట్ అనుకున్న వాళ్ళు కొంతమంది ఎవరైనా కానీ ఆ కులం వాళ్ళతోనే పనులు తీసుకోవాలి. మరి ఆ పని చేస్తే మరి ఇక గట్టి ఉంటుంది, ఏం కాదు. మీకైతే మీ సరదాలు తీసుకోవడానికి ఎంత లో క్యాస్ట్ అమ్మాయిలైనా కానీ లేకపోతే అబ్బాయిలైనా కానీ అబ్బాయిలు ఉండరు అమ్మాయిలు ఉండల్లా మీకు ఆడ మీ సుఖం తీసుకుంటేందుకు 5-10 నిమిషాల కోసం అప్పుడు కులం అడ్డు రాదు. పెళ్లి చేసుకుందామని పెళ్లిపీటలు ఎక్కగానే అప్పుడు మాత్రం కులం అడ్డు వస్తుంది. ఇక మరి ఎక్కడ పోతుంది భారతదేశం చెప్పురిగా ప్రజలారు. అందుకోసమే ముందుగా చెప్పిన ఎవ్వరి మనోభావాలు దెబ్బతిన్నా మేమైతే ఏం చేసేది లేదు. కానీ ఈ కులాలు అంతరించిపోయేటట్టు ఉపాయం చేసుకోవాలి, అంతేగాని కులమే కావాలంటే ఇక ముందు మరి కులమే కావాలన్నప్పుడు కులం వల్ల కాడికే పోవాలి. ప్రతి పనికి అదే కులం వాళ్ళు అది బువ్వ అన్నీ తినాలి, పని అన్నీ చేయాలి, ఉద్యోగం అన్నీ చేయాలి. ఇక బయటికి వెళ్ళదు, వాళ్ళు విడుచుకునే కాలు వీళ్ళు విడుచుకోవద్దు, వీళ్ళు విడుచుకునే కాలు వాళ్ళు విడుచుకోవద్దు. ఇక ఉంటాం జనాలు. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్తాను, ఇంతకంటే ఎక్కువ చెప్తే మళ్ళీ ఇంకో రకంగా అయింది. కానీ ఇక ఉంటే మరి వాళ్ళది ఏం కులమో ఈమెదేం కులం నాకు తెలియదు. కానీ కులాంతరంగా పెళ్లి చేసుకున్న వాళ్ళని ఉత్త పుణ్యాన్ని చెప్పరు. మొన్న ఆడేది మన మారుతిరావు ఏదో ఉండే సకదరాల కూతురు నిజంగా కూడా సినిమా కూడా పనికిరాదు. ఆ పోరి పోరగాడు చూస్తే మంచి సినిమా యాక్టర్ లెక్కనే ఊరు. అప్పుడు ఏదో వీడియోలు వచ్చినాయి, బంగారు లాంటి పోరగాని చంపేసిండు మారుతిరావు. చంపి ఆయన ఏమైనా కొనబోయిండా ఉత్త పుణ్యాన్ని కురేసుకొని చచ్చిండు, ఆత్మహత్య చేసుకుండు, కుక్క సాగు చచ్చిండు. ఇక చూడు మరి ఏడిపోయినని చెప్పారు. ఇక చివరికి వస్తారా కల్లా అల్లుడు చచ్చిపోయే, తను చచ్చిపోయే. ఇప్పుడు అమ్మాయి జీవితం ఆగం చేసి అమ్మాయికి అసలు బంగారు లాంటి కొడుకు పెట్టిండు. ఆ కొడుకు చూసుకున్న బతికిన అయిపోవు. కానీ నరాన కులమే పాడైపోయింది. ఆ పొరగని చూసినప్పుడు ఆడే గుర్తొచ్చింది, చచ్చిపోయినాడు గుర్తొచ్చిందేమో. చచ్చిపోయిన ఆడి చంపించింది. కానీ ఎవరమైనా కానీ భూమి మీదకి 500 ఏళ్ళు బతకం రాలేదు ప్రజలారా. ఈ కులాల ముచ్చట మతాల ముచ్చట పక్కకు పెట్టి 4 రోజులు మంచిగా బతుకురి. ఏమంటారు మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా, గట్టినే ఉండాలి. కానీ వచ్చిరాని కులాలు తిరిగిపోయి ఇక ఇటువంటి పని చేయకూరి. ఇక ఉంటా మరి.